ఇసుక, మత్తు పదార్థాల సేవనంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి. ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి ప్రధానంగా ఇసుకను అక్రమంగా తరలించే వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు తమ పరిధిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై 245 కేసులు నమోదు చేయడంతో పాటు 193 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఇప్పటి వరకు 290 మందిని అరెస్ట్ చేశామని, ఇందులో కొంతమందిని రూరల్ తహసీల్దార్ ముందుకు బైండ్ ఓవర్ చేశామన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే ₹1,00,000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మూడవసారి పట్టుబడ్డ వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో పాటు వారు ఉపయోగించిన వాహనాన్ని వేలం వేసేందుకు కూడా వెనకాడబోమన్నారు. తమ పరిధిలో ఇప్పటి వరకు 100కు పైగా వాహనాలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్టుగా సమాచారం ఉందని, ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పులు రావడం లేదన్నారు. ఇక క్షమించే ప్రసక్తే లేదని, వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అంతేకాకుండా నేటి కాలంలో యువత మత్తు పదార్థాలను సేవించి మత్తులో వాహనాలను డ్రైవ్ చేస్తూ తాము గాయపడడంతో లేదా ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. చేసే వాళ్లకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది. పై అధికారుల ఉత్తర్వుల మేరకు గత సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు ఇసుక ట్రాక్టర్లు పై 245 కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు 193 వెహికల్స్ను సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం జరిగింది. మరియు 290 మంది ఈ ఇసుక మాఫియా చేసే వాళ్లను అరెస్ట్ చేయడం జరిగింది. మరియు వారు ఇక నుండి ఇసుక దొంగతనం చేయకుండా ఉండడానికి కొరకు మన కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గారి దగ్గర ఆధారపరచడమైనది. అట్టి తహసీల్దార్ గారు వారందరినీ మరొకసారి ఇసుక దందా చేస్తే ₹1,00,000 జరిమానా లేదా 6 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తానని పూచికత్తుపై వారిని విడుదల చేయడం జరుగుతున్నది.